వేల కోట్ల కుంభకోణం జరిగి అంతర్జాతీయ కేసుగా మారిన మద్యం కుంభకోణంపై ఈడీ ఇంకా ఎందుకు విచారణ జరపట్లేదని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై ప్రధాని మోదీ దృష్టి సారించాలని కోరారు. బిగ్ బాస్ అండతో 3,200 కోట్లు దోపిడీ చేసిన ఆర్థిక నేరగాళ్ల అంతం చూడాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల ఏరివేతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అలానే మద్యం కుంభకోణం సూత్రధారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నేషనల్ స్కామ్, దుబాయ్ నుంచి మనీ రూటింగ్, ఇవన్నీ దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు, ఐఏఎస్లు జైల్లో ఉన్నారు. ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో 3,200 కోట్లు ఇప్పటికి లెక్కదేలింది. ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా? బరి తెగించిన స్కామ్ ఇది, మనుషుల ప్రాణాలు తీసిన స్కామ్. 3,200 కోట్లు ఒకటే కాదు, 30,000 మంది ప్రాణాలు బలిగి ఉన్నది ఈ ఇల్లిసిట్ లిక్కర్. ప్లస్ లక్షల మందిని బెడ్ రిడన్, హాస్పిటలైజ్ అయిపోయినారు, పనికి రాకుండా పోయినారు. ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం, దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ టెర్రరిస్టులని ఎట్లా అంతం చేశారు, ఇట్లా ఎకనామిక్ టెర్రరిస్టులు కూడా మోడీ గారు సీరియస్గా తీసుకొని అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ అంటే ఎన్నుకుంటే వాళ్లే ఇటువంటి బరితెగింపుకి పాల్పడితే పరిణామాలు ఎట్లుంటాయని అనేది దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.